విశాఖపట్నంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు 6 వికెట్లకు 336 స్కోర్ చేసిన టీమిండియా రెండవ రోజు మరో 60 పరుగులు మాత్రమే జోడించగలిగింది. 179కి నాటౌట్గా ఉన్న జైస్వాల్ ఇంటర్నేషనల్ కెరియర్లో తన మొదటి డబుల్ సెంచరీని సాధించాడు. తనతో పాటుగా ఉన్న అశ్విన్ మరొక 15 పరుగులు చేసి ఆండర్సన్ చేతిలో అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ డిఫెన్సింగ్ బ్యాటింగ్తో జైస్వాల్కు సహకరించిన ఆండర్సన్ వేసిన ఒక షార్ట్ బౌల్ని బౌండరీ దాటించే ప్రయత్నంలో క్యాచ్ అవుట్ అయ్యాడు జైస్వాల్. 290 బాల్స్లో 209 చేసిన జైస్వాల్ తన బ్యాటింగ్ తో చాలా రికార్డ్స్ ని బ్రేక్ చేశాడు. అవేంటో ఒకసారి చూద్దాం. జైస్వాల్ మొదటి రోజు స్కోర్ చేసిన పరుగులు 179. ఇప్పటిదాకా ఇండియన్ బ్యాట్స్మెన్ మొదటి రోజు స్కోర్ చేసిన రెండవ హైయెస్ట్ స్కోర్. మొదటిది 2007లో ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్తాన్ పై జరిగిన టెస్ట్ లో వసీం జాఫర్ 192కి నాట్అవుట్. రెండవ రికార్డు విషయానికి వస్తే 22 ఏళ్ల వయసు లేదా అంతకన్నా చిన్న వయసులో ఇండియా తరఫున హైయెస్ట్ స్కోర్ లో ఇది 4వది. జైస్వాల్ అవుట్ అయ్యాక వచ్చినటువంటి బుమ్రా ఇంకా ముఖేష్ ఇద్దరూ కూడా పెద్దగా స్కోర్ చేసిందేమీ లేదు. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులకు ఆల్అవుట్ అయింది. పిచ్ బ్యాటింగ్ కు సహకరించేలా ఉందని ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జాక్ క్రాలీ మరియు బెన్ డకెట్ జోరుగా వారి ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు. దాదాపుగా బాల్ టు బాల్ రన్ రేట్ తో కేవలం 9 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు. ఇంకా మన స్పిన్ అటాక్ ను రంగంలోకి దింపిన కెప్టెన్ రోహిత్ కు కుల్దీప్ ఈ అటాకింగ్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసి వారి స్పీడ్ కి బ్రేక్ వేశాడు. క్రీజ్ లో సెట్ అయ్యి సెంచరీ దిశగా సాగుతున్న జాక్ క్రాలీని 76కు అవుట్ చేసి అక్షర్ పటేల్ ఒక పెద్ద పార్ట్నర్షిప్ కి అడ్డుకట్ట వేశాడు. తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ టెస్ట్ హీరో ఓలీ పోప్ ను కేవలం 23 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేసి వెనక్కి పంపాడు బుమ్రా. అదే స్టైల్లో జెజో రూట్ ని 5 పరుగులకు, జానీ బెయిర్స్టోని 25 పరుగులకి అవుట్ చేసి ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. బుమ్రాకి తోడు వచ్చినటువంటి కుల్దీప్ కీపర్ బెన్ ఫోక్స్ ని 6 పరుగులకు, రెహన్ అహ్మద్ ని 6 పరుగులకి అవుట్ చేసి ఇంగ్లాండ్ ని ఇరకాటంలోకి నెట్టేశారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరియు స్పిన్నర్ టామ్ హార్లీ అటాక్ చేసి రన్ స్కోర్ చేసినప్పటికీ బుమ్రా తన మాస్టర్ బౌలింగ్ తో వారిని అవుట్ చేసి తన ఇంటర్నేషనల్ కెరియర్ లో 9వ 5 వికెట్ ఇన్నింగ్స్ ను సంపాదించుకున్నాడు. తన 6వ వికెట్ కి జేమ్స్ ఆండర్సన్ ని అవుట్ చేసినటువంటి బుమ్రా ఇండియాలో తన బెస్ట్ బౌలింగ్ ను నమోదు చేశాడు. 143 రన్స్ లీడ్స్ తో రెండవ ఇన్నింగ్స్ లో స్టార్ట్ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసి తమ లీడ్ ను 171 రన్స్ కు పెంచింది. ఇంకా 3 రోజులు ఉన్నటువంటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ కు ఎంత టార్గెట్ ఇస్తుందో చూడాలి మరి.